తెనాలిలో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో పేరుతో నిర్వహిస్తున్న ఫుడ్ ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తోంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఫుడ్ ఎక్స్పోకు వచ్చి వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. స్థానిక గంగానంపేటలోని శశి గ్రౌండ్స్లో పలు రాష్ట్రాల రుచుల సమ్మేళనం పేరిట ఫుడ్ ఎక్స్పోను నిర్వహించారు. శుక్రవారం నుండి ప్రారంభమైన ఫుడ్ ఎగ్జిబిషన్ శనివారం 2వ రోజు కూడా కొనసాగింది. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం నుండి రాత్రి వరకు ఫుడ్ ఎగ్జిబిషన్ ఎంతో కోలాహలంగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాలను డిస్ప్లే చేయగా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా వాటిని ఆస్వాదించారు. మహిళలు, యువత ఎగ్జిబిషన్ తరలివచ్చి వెరైటీ వంటకాలను రుచి చూశారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు పర్యవేక్షించారు. మరొకసారి మా శశి గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన నిజంగా నాకేంటంటే ఈ ప్రోగ్రాం పెట్టి కరెక్ట్గా 3 రోజుల క్రితం నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చి ఈటీవీ రాజు గారు మన మహిళలందరికీ తెలిసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే. ఆయన అయితే తప్పకుండా ఫ్రెండ్ మరీ వస్తానన్నారు. ఆ అవకాశం ఇచ్చిన వారికి మరొక్కసారి మరీ మా తెలుగురాజు గారికి ఇన్ని వెరైటీస్ అనేది, తర్వాత అన్ని వెరైటీస్ స్వీట్ పెట్టారు, రైస్ ఐటమ్స్ పెట్టారు, తర్వాత చట్పటా చాట్ దగ్గర నుంచి చైనీస్ ఐటమ్, ఇటాలియన్ ఐటమ్, తందూరి ఐటమ్స్ ఉన్నాయి. సో సౌత్ ఇండియన్ వచ్చే వాళ్ళకి రకరకాల దోశలు, కర్ణాటక నుంచి షెఫ్లను పిలిపించారు. అంటే ఏం లేదనేది కాదు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఒకరోజు పెట్టిన ఐటమ్స్ ఇంకోరోజు రిపీట్ కాకుండా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే మెయిన్ ఏంటంటే కేటరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా సౌలభ్యంగా ఉన్నాయి. ఇన్ని రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చాలామంది రొటీన్గా కొన్ని రకాల ఐటమ్స్ వాటిని పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ కొన్ని డిస్ప్లేలు కూడా పెట్టారు. అంటే ఆయన చేసే పార్టీలలో పెద్ద లెవెల్లో పెద్ద లీడర్లు కానీ, పొలిటికల్గా, తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే సెలబ్రిటీలు కానీ కేటరింగ్స్ చేస్తుంటారు వరదరాజు గారు. సో అక్కడ కొన్ని నాకు పిక్స్ పెడుతుంటారు. వాటన్నిటి కూడా ఇలా ఎక్స్పో పెడితే బాగుంటుందనే ఐడియా ఆయనకు కూడా వచ్చింది. ఇక్కడ అన్ని కూడా మీరు చూడవచ్చు. స్వీట్ కౌంటర్స్ దగ్గరే ఉన్నాయి. హాట్ ఐటమ్స్ కూడా మనకి చట్పటాగా ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు. స్వీట్ ఐటమ్స్